పార్టీలు పనిచేద్దాం అంతే. ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరేది, నేను మీకు చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా కార్యక్రమం మీకు అందుబాటుగా నేను ఉంటాను, నేను పనిచేస్తాను, మీకు సేవలు అందిస్తాను. కాబట్టి మన నాయకుడి యొక్క విజన్ కోసం మనమందరం కూడా కృషి చేద్దాం, పనిచేద్దాం అని చెప్పి ఎంత శాసనసభ్యుడిగా అనేక సేవలు అందించినటువంటి పెద్దలు శ్రీ గురుపల్లి శేషరావు గారికి, నియోజకవర్గాన్ని సమన్వయపరచడానికి, తద్వారా ఎన్నికలలో మన అభ్యర్థి పేరాపతుల రాజశేఖర్ గారి యొక్క విజయం సునాయాసం. తమ్ముడు ఓకే సార్ సంఖ్యని ఆ నిలువు గీత పెట్టి అభ్యర్థించవలసినటువంటి అవసరం ఉంది. రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత వద్దు. ఎక్కడైనా వేరే అసోసియేషన్ వాళ్ళు ఉండి మొదటి ప్రాధాన్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం, వ్యవస్థల్ని మళ్ళీ పట్టాలెక్కించడం కోసం ఏ విధంగా మన వాళ్ళందరూ కష్టపడుతున్నారు, వాళ్ళంతా అక్కడ పనిచేస్తే కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక దిక్సూచి చూపించవలసినటువంటి అవసరం ఉంది. మీరు ప్రచారంలో కూడా చెప్పండి, ఆ వాళ్ళ 20 అని చెప్పి రేపు పేరాపత్తుల విజయ్ ఏదైతే రాజశేఖర్ ఉన్నారో మరి ఆయన విజయం అనేది తప్పనిసరిగా చాలా చాలా అవసరం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఒకటి గతంలో అంటే దీనికి ముందు జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాయలసీమలో జరిగినటువంటి ఈస్ట్ అదేవిధంగా వెస్ట్ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అంటే ఈ ఎన్నికకు ముందు జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఆ రోజు మరి కూటమి ఆ రోజు గెలుపొందినటువంటి పరిస్థితి. తద్వారా మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఆ యొక్క విజయ పరంపరలో భాగంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అది నెంబర్ 1. రెండవది, ఈరోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 8-10 నెలలు జరుగుతున్నటువంటి ఎన్నిక. అంచేత ఖచ్చితంగా ఈ 10 నెలల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పరిపాలన మీద ఒక రిఫరెండంగా కూడా దీన్ని ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వాన్ని గుర్తించుకునేటువంటి విధంగా విజయాన్ని సాధించవలసి ఉంది. రెండవది, ఇంకా మూడవది ముఖ్యమైనటువంటిది, రేపటి సంవత్సరంలో వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, మండలం కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపల్ కానీ ఏవైతే ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏదైతే జరగబోతూ ఉన్నాయో ఆ స్థానిక సంస్థలకు ముందు జరిగేటువంటి ఎన్నిక. కాబట్టి ఈ ఎన్నికను విజయం సాధించడం ద్వారా రేపు స్థానిక సంస్థల్లో కూడా మనందరికీ కూడా మరి ఆ విజయాన్ని అందించేటువంటి విధంగా ఒక బూస్ట్ కూడా మన కార్యకర్తలకి, నాయకులు కూడా అందించేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్ గారిని గెలిపించుకోవడం ద్వారా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని మరింత బలపరుచుకునే అవకాశం ఉందని అందరూ కూడా మరి పనిచేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఎన్నికలు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్